అందరికీ నమస్కారం. భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో 9వ శ్లోకం. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. అర్జున, ఈ భూమిలో ఉన్న సువాసన నేనే, అగ్నిలో వెలుగు, తపస్సు చేసేవారిలో తపశ్శక్తి, సమస్త జీవరాశుల్లో జీవము నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ పలికాడు. అంటే ప్రతి జీవిలో ఉండే వైటల్ పవర్ పరమాత్మ, చైతన్యం పరమాత్మ. దాదాపు 100 సంవత్సరాలు మన శరీరంలో రక్తం ప్రసరించడం, గుండె కొట్టుకోవడం, ఆహారం జీర్ణం కావడం మొదలగు పనులకు కావాల్సిన శక్తి, చైతన్యం, నిలకడగా శరీర ఉష్ణోగ్రత లభిస్తున్నాయంటే ఇవన్నీ ఆ పరమాత్మ స్వరూపమే. కానీ మనం మాత్రం అన్నీ నేనే, నా వల్లే జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటాం. అలా అనుకోవడం పొరపాటు. లోపల ఉన్న చైతన్యం లేకపోతే ఒక్క క్షణం కూడా మనుషులు వారిని తమ మధ్య ఉంచుకోరు. ఊరేగింపుగా తీసుకెళ్లి దహనం చేస్తారు, ఘనంగా సమాధులు కట్టిస్తారు. కాబట్టి మనిషికి అహంకారం పనికిరాదు, వినయం ముఖ్యం. అన్నిటిలో ఆ పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మే తనలో కూడా ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకోవడమే జ్ఞానం. అగ్ని యందు ప్రకాశం మనకు తెలుసు, మనిషిలోని జీవం మనకు తెలుసు. కానీ భూమి నుండి వచ్చే సువాసన మనకు తెలియదు. ఎందుకంటే నగరాల్లో అంతా తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, మట్టి నేల కనపడదు. కానీ పల్లెలకు వెళితే ఎండాకాలం తర్వాత తొలకరి వానలు పడినప్పుడు ఒక విధమైన ఆహ్లాదకరమైన వాసన వస్తుంది. అది భూమి నుండి వస్తుంది. అది భూమి సహజ గుణం. మనం భూమి మీద అన్ని వ్యర్థాలు వేసి మురికి చేస్తున్నాం, కానీ భూమి లక్షణం సువాసనలు వెదజల్లడం. ఆ సువాసనలు కూడా ఆ పరమాత్మ స్వరూపమే. ఈ శ్లోకంలో ఆఖరున తాపస్సులలో తపశ్శక్తిని నేనే అన్నాడు పరమాత్మ. తపస్సు అంటే ఇదివరకే చెప్పుకున్నాం, ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో చేసే ఏ పనైనా తపస్సే. ఆ ఏకాగ్రత, శ్రద్ధ నేనే అంటున్నాడు పరమాత్మ. కాబట్టి మనం కూడా ఏ పని చేసినా శ్రద్ధతో, ఏకాగ్రతతో చేస్తే పరమాత్మ ఆ పనిని సఫలం చేస్తాడు.